హలో! నమస్తే. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సచ్ ఎ లవ్లీ క్లైమేట్ కదా! ఎప్పుడు నేను అవుట్‌డోర్ చేస్తే వీడియో ఫస్ట్ నా నోటి వెంట ఇదే వస్తుంది. సచ్ ఎ లవ్లీ క్లైమేట్ అని. అక్కడక్కడ మబ్బుల్లోంచి లైట్‌గా బయటకొస్తున్నాడు సూర్యుడు. రానా? వద్దా? వస్తే సౌజన్య ట్యాన్ అయిపోతుందేమోనని. సరే, కీపింగ్ ఎవ్రీథింగ్ అసైడ్, ఒక మంచి కథతో వచ్చానండి. మంచి కథ అని ఎందుకు చెప్తున్నానంటే నిజంగానే మంచి కథ కాబట్టి. మనందరికీ కనెక్ట్ అయ్యే కథ. అనగనగా ఒక ఊళ్ళో ఒక షావుకారు ఉంటాడనమాట. షావుకారు అంటేనే మంచి పైసలు, ఫుల్ బిజినెస్లో ఫుల్ ఒక రేంజ్ అనమాట. అయితే ఆయనకి వేరే ఊరు వెళ్ళాల్సిన పని వస్తుంది. అయితే కొంత కొంత పైకం, కొంత డబ్బులు, కొంత విలువైన వస్తువులు ఇవన్నీ తీసుకుని వెళ్ళాల్సిన అవసరం ఏర్పడిందనమాట. సరే ఆలోచిస్తాడు, ఎట్లా సేఫేనా అని చెప్పి ఆలోచించి సరే అని చెప్పి ఒక మంచి వస్తాదులు లాంటి బాడీ గార్డ్స్ ఒక నలుగురిని మాట్లాడుకుంటాడనమాట. మాట్లాడుకుని వాళ్ళని కాపలాగా పెట్టుకొని బయలుదేరుతాడు. వెళ్తాడు అక్కడ ఏదైతే పని ఉంటుందో అది అయిపోతుంది, మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాడు. రిటర్న్ వచ్చేసరికి ఆల్మోస్ట్ ఇంకా చీకటి పడే టైం అనమాట. అంటే మరీ చీకటి పడిపోదు, బట్ అరౌండ్ 6 to 7 మధ్య అవుతుంది. తన ఇంటికి వస్తాడు. ఇంకొక సందులో ఇలా సందు తిరిగితే వాళ్ళ ఇల్లు అనమాట. దగ్గరకు వచ్చిన తర్వాత ఏం ఆలోచిస్తాడంటే, ఎంత డబ్బులున్నవాడైనా ఆలోచన చూడండి. అవును, ఇప్పుడు ఈ నలుగురిని ఇంటికి తీసుకెళ్తే వీళ్ళందరికీ భోజనాలు పెట్టాలి, అవసరమా ఈ అదనపు ఖర్చు అని చెప్పి ఏం చేస్తాడంటే, సరే ఓ పని చేయండి, ఎలాగ ఇంటి దగ్గరికి వచ్చేసాం కదా, ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోతాను, మా ఇల్లు జస్ట్ ఈ సందులోనే, ఇలా తిరిగితే మా ఇల్లు వచ్చేస్తుంది, ఇంకా మీరు వెళ్ళిపోండి అంటాడు. వాళ్ళేమో అదేంటబ్బా ఇంతదాకా వచ్చిన తర్వాత ఈయన వెళ్ళిపోమంటాడు, సరేలే ఏమో ఆయన వెళ్ళిపోమన్నాడు కదా అని చెప్పి, సరే సార్ థ్యాంక్ యూ, ఒకవేళ ఏమైనా అవసరం ఉంటే చెప్పండి అని చెప్పంటే సరే అని వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేసి నన్ను చాలా సేఫ్గా తీసుకొచ్చారు, చాలా థ్యాంక్ యూ అని చెప్పి ఆయన వెళ్ళిపోతాడనమాట. సరే ఆ డబ్బులు లగేజ్ అంతా పట్టుకుని వెళ్తూ మనసులో సంతోషపడతాడు. ఆహా, నలుగురు తిండి ఖర్చు నేను మిగిల్చాను అని చెప్పి చాలా సేఫ్గా వెళ్ళొచ్చాను అమ్మయ్య అని చెప్పి అనుకుంటూ వెళ్తాడు. ఇలా సందు తిరిగి వెళ్తాడు. ఇంకా జస్ట్ ఒక 100 మీటర్స్లో వాళ్ళ ఇల్లు ఉంటుంది. అంతలోకి సడన్గా ఎక్కడి నుంచి వస్తారో ఒక 60 దొంగలు వస్తారనమాట. మొత్తం అందరు ఇట్లా కట్టేసుకుని ఉంటారు. మొత్తం రౌండ్ ఆఫ్ చేస్తారు, చుట్టుముట్టేసి మొత్తం అన్నీ ఇచ్చేయి నీ దగ్గర ఉన్నవన్నీ అంటే ఒక్కసారి తన పై ప్రాణాలు పైనే పోతాయి అనమాట. అరే, నేనేదో నలుగురు తిండి ఖర్చు తగ్గించుకున్నానని చెప్పి సంతోషపడే లోపల నాకు పెద్ద ఎసరే పడిందే, ఎట్లా ఇప్పుడు ఏం చేయాలని చెప్పి అంటుంటాడు. ఏం చేయాలో కూడా అర్థం కాదు, ఎందుకంటే వాళ్ళందరూ కత్తులు తీసి రెడీగా ఉంటారనమాట. 60 మంది, ఒకళ్ళిద్దరు కాదు. అతను బయటకు తీ, మొత్తం అన్ని బ్యాగ్లో ఉన్నవన్నీ బయటకు తీ అని చెప్పి వాళ్ళందరూ అంటుంటే అట్లనే టెన్షన్ పడుతూ చెమట్లు తుడుచుకుంటూ ఇట్లా అందరినీ చూస్తూ ఒక్కొక్కటే వస్తువు ఇలా తీసి బయట పెడుతూ ఉంటాడనమాట. అలా చూస్తూ ఉండగా వాళ్ళలో ఇద్దరిని గుర్తుపడతాడనమాట. వాళ్ళు ఇలా కట్టుకొని ఉంటారు, బట్ ఇద్దరిని గుర్తుపట్టి అరే సోను మోను అని చెప్పి అంటాడు. అనగానే వాళ్ళు వెంటనే అది కర్చీఫ్ తీసేసి సార్ నమస్తే సార్, బాగున్నారా సార్, మేమే సార్, కరెక్ట్గా గుర్తుపట్టారని చెప్పంటే ఎట్లా సార్ మీరు మేము కట్టుకొని ఉన్నా కూడా ఎట్లా గుర్తుపట్టారంటే, భలే ఉన్న అన్ని సంవత్సరాలు మీరు నా దగ్గర పనిచేశారు, మిమ్మల్ని గుర్తుపట్టినా నేను అంటాడనమాట. అంటే వాళ్ళు నిజమే సార్, కానీ మా పరిస్థితులు బాగోక మేము ఇట్లా ఈ దొంగతనంలోకి వచ్చినాము అని చెప్పంటే అతను అంటాడనమాట, నాకు తెలీదు అదంతా, మీరు ఏం చేస్తారో నాకు తెలీదు, మీరు నన్ను కాపాడాలి అని చెప్పి అంటాడు ఈయన. అంటే ఇంకా దొంగలు, సార్ కష్టం సార్, వీళ్ళందరినీ కన్విన్స్ చేయడం కష్టము అంటే, అదంతా కాదు, అన్ని సంవత్సరాలు నా ఉప్పు తిన్నారు మీరు, మీరేం చేస్తారో తెలీదు, మీరే నన్ను ఈ ఆపద నుంచి కాపాడాలి అని చెప్పి అంటాడు. సరే వాళ్ళు ఏం చేస్తారంటే, ఇంకా వాళ్ళు మిగిలిన వాళ్ళందరినీ ఎట్లనో, భయ్యా ప్లీజ్ మనం కావాలంటే వేరొక చోట చూసుకుందాము, ఈయన ఉప్పు తిన్నాము చాలా సంవత్సరాల పాటు, ఇది కరెక్ట్ కాదు, మనం ఇంకెక్కడైనా చూసుకుందాం ప్లీజ్ అని చెప్పి మొత్తానికి కాళ్ళ వెళ్ళబడి ఏదో ఒకటి చేసి వాళ్ళని కన్విన్స్ చేస్తే సరే అయితే అని చెప్పేసి మొత్తం దొంగలందరూ వెళ్ళిపోతారనమాట. ఈ సోను మోనుకి థ్యాంక్స్ చెప్తాడు ఈయన, వాళ్ళు కూడా నమస్తే చెప్పి వెళ్ళిపోతారు అందరూ. అమ్మయ్య బతికానరా దేవుడా అని చెప్పి గబగబా ఇంటి చేరుకుంటాడనమాట. ఇంటికి రాగానే ముందు మంచినీళ్ళు తాగి ఆనంద్ దగ్గర కూర్చున్నప్పుడు వాళ్ళ వైఫ్ అడుగుతుంది, ఎలా జరిగింది ప్రయాణం, పక్కన వెళ్ళారు కదా ఊరికి, డీల్ అది అయిందా, బాగా జరిగిందా అని చెప్పంటే, అంతా చాలా బాగా జరిగింది, బట్ ఒక్క అరగంట క్రితం మాత్రం పోయేవాడినే, నా ప్రాణాలు పై ప్రాణాలు పైనే పోయేవి, బట్ బయటపడ్డానంటే ఏమైంది అని అడుగుతుంది. అయితే మొత్తం చెప్తాడనమాట. ఇట్లా 60 మంది దొంగలు, ఇట్లా జరిగింది, ఇట్లా అంతా చెప్పిన తర్వాత వాళ్ళ వైఫ్ అంటుంది,
ఒక్కటే గుర్తుపెట్టుకోండి లైఫ్‌లో ఎప్పుడైనా సరే నేను చెప్తున్నాను. 60 మంది దొంగలు, వాళ్ళు 60 మంది దొంగలు కాదు. గంటలో ఉండే 60 నిమిషాలు. ఆ 60 నిమిషాల్లో ఒక ఇద్దరు సోను, మోను అనే ఒక ఇద్దరు. వాళ్ళిద్దరూ మీ సంవత్సరాల పాటు మీ ఉప్పు తిన్నారు. మీ దగ్గర పని చేశారు కాబట్టి వాళ్ళ వల్ల మీరు బతికి బయటపడ్డారు. అంటే గంటలో ఆ 58 నిమిషాలు ఎలాంటి పనులైనా చేయండి, ఎట్లైనా చేయండి. బట్ మీరు ఏవైతే ఆ 2 మంచి పనులు చేస్తారో అవే మిమ్మల్ని ఇవాళ కాపాడాయి. ఇంకా మిగిలినవన్నీ కూడా మంచి పనులు చేస్తే ఇంకెలా ఉంటుందో లైఫ్ ఆలోచించండి అని చెప్తుందనమాట వాళ్ళ వైఫ్. చాలా చిన్న విషయమే కానీ బాలే టచ్ అయింది. అంటే మనం ప్రతిరోజు, రోజు మొత్తం 24 గంటల్లో సరే మన నిద్ర మిగిలిన ఇదంతా తీసేసినా, ఆ మిగిలిన టైంలో మనం చేసే ప్రతి పని మెజర్స్. సో 100% కాపోయినా కనీసం ఆ 2% మనం మంచి పని చేయలేమా? ఎట్లయితే ఈ స్టోరీలో ఆ 2% మంచి అతన్ని ఎట్లయితే కాపాడిందో అట్లనే మనం కూడా కనీసం అందరూ 100% చేయాలని ప్రయత్నిస్తారు. బట్ కనీసం కొంత చేసినా ఎంతో కొంత దాని ప్రతిఫలం మనకి దక్కి మనం అనేక కష్టాల నుంచి బయటపడతామని చెప్పి ఈ స్టోరీ నుంచి నాకు మంచి వాల్యూ కనిపించింది. మీకేమనిపించింది? ఈ స్టోరీలో మీకు తెలిసిన వాల్యూ, మీకు కనెక్ట్ అయిన ఇష్యూ ఏంటో నాకు చెప్పండి. ఈ స్టోరీ అయితే నాకు నచ్చింది, మీకు కూడా నచ్చింది అనుకున్నా. నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు అండ్ షేర్ చేయడం అసలే మర్చిపోద్దు. ఎందుకంటే మీకు నచ్చకపోయినా మీ ఫ్రెండ్స్ ఎవరికైనా నచ్చొచ్చు. మీ లైఫ్లో కూడా ఎప్పుడైనా ఇలా జరిగిందా? అంటే ఒక పెద్ద ఆపద నుంచి మీరు ఎప్పుడో చేసిన ఒక మంచి పని తాలూకు రిజల్ట్ మిమ్మల్ని బయటపడేసిందా, మిమ్మల్ని కాపాడిందా, మీరు అట్లా రియలైజ్ అయ్యారా? ప్లీజ్ లెట్ మీ నో. కింద కామెంట్ సెక్షన్ డెఫినెట్లీ చదువుతాను నేను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్లీ పార్టిసిపేషన్. వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ దిస్ ఇస్ యువర్ సౌజన్య సైనింగ్ ఆఫ్.